మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమామహేశ్వరరావును ఏసీబీ అధికారులు రెండో రోజు విచారించనున్నారు. ఏసీబీ సోదాలో ఉమామహేశ్వరరావుకు చెందిన 3.95 కోట్ల రూపాయల ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు ఇంట్లో దొరికిన బినామీ డాక్యుమెంట్లపై ఆరా తీయనుంది ఏసీబీ. ఉమామహేశ్వరరావు డైరీ, ల్యాప్టాప్లో మరికొంతమంది పోలీసు అధికారుల పేర్లు ఉన్నాయి. ఉమామహేశ్వరరావు కస్టడీ విచారణలో మరికొంతమంది అధికారుల పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మే 22న ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయిన ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్టు చేశారు. ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఉమామహేశ్వరరావును 10 రోజుల కస్టడీకి కోరగా 3 రోజుల కస్టడీ విధించితే ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి. స్వాతి, ఉమామహేశ్వరరావు అంటే అక్రమ సంపాదనకు అడ్డాగా మారిపోయిన ఉమామహేశ్వరరావుకు సంబంధించి గతంలో ఆయన పనిచేసిన ప్రతి చోట కూడా ఆయన పై అధికారులను కింది స్థాయి అధికారులను మేనేజ్ చేసుకుంటూ అక్రమంగా సంపాదించాడు. తర్వాత బాధితుల పక్షాన కాకుండా నేరస్తులకు సపోర్ట్ చేశాడని చెప్పిన నేపథ్యంలోనే గతంలోనే అనేకమైన ఆరోపణలు సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన ఏసీపీగా సిసిఎస్ లో రావడం, తర్వాత అక్కడ తీసుకున్న ప్రతి కేసులో కూడా బాధితులకు సపోర్ట్ చేయకుండా నేరస్తులకు సపోర్ట్ చేసిన నేపథ్యం కూడా ఉంది. సో మొత్తం మీద ఏసీబీ అధికారులు నిఘా పెట్టి దాడి చేసిన నేపథ్యంలో మొత్తంగా ఆయన అరెస్ట్ రిమాండ్ అయిన తర్వాత 8 రోజులు కస్టడీ కావాలి. ఇతన్ని కనుక విచారిస్తే ఎవరెవరైతే పై స్థాయి అధికారులు సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ వివరాలు తెలుసుంటాయని చెప్పి కోర్టుని కోరడంతో కోర్టు రెండు రోజుల విచారణకు అనుమతించిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం 2వ రోజు విచారణ కొనసాగుతా ఉంది. దీనికి ప్రధానంగా మనం గమనిస్తే ఉమామహేశ్వరరావు సంబంధించిన వ్యవహారంలో మొత్తంగా 3.9 కోట్ల ఆస్తిని ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దాని మార్కెట్ విలువ దాదాపుగా 10 కోట్లకు పైబడి ఉంటుంది. అయితే దీంట్లో ఉమామహేశ్వరరావు ఇంట్లో దొరికిన బినామీ డాక్యుమెంట్ మీద ప్రస్తుతం ఆరాధిస్తున్న పరిస్థితి. ఏసీబీ ఉమామహేశ్వరరావుకు సంబంధించిన డైరీ, తర్వాత ల్యాప్టాప్ లో కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల పేర్లే కాకుండా కింది స్థాయి పనిచేసిన అధికారుల పేర్లు కూడా ఉన్నాయి. తర్వాత కొంతమంది అధికారులకు సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ దొరికిన వ్యక్తులకు ఉమామహేశ్వరరావు మధ్య ఉన్న సంబంధం ఏంటి, తర్వాత ఇంకా మరికొంతమంది అధికారులు కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి ఈ రోజు విచారణలో మరికొంతమంది అధికారులు సమాచారం తెలిసే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తం మీద మే 22న ఆదాయం నుంచి ఆస్తి కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఉమామహేశ్వరరావును పోలీసు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం 3 రోజుల కస్టడీలో 2వ రోజు విచారణలో వెలుగు చూసే అంశాలు కనుక పరిశీలిస్తే మొదటి రోజు మాత్రం చాలా అంటే ఈ బినామీకి సంబంధించిన ఆస్తులు, బినామీ పేర్లు బయటకు వచ్చినాయి. తర్వాత కొంతమంది అధికారుల పేర్లు కూడా బయటకు వచ్చినాయి. ఇది 2వ రోజు విచారణలో ఖచ్చితంగా ఈయనకు సపోర్ట్ చేసి అండగా నిలబడ్డ అధికారులు, పై స్థాయి అధికారులు ఎవరున్నారు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారంలో ఈయన చేసిన అంటే ఏ అవినీతి సొమ్మును ఆయన కలెక్ట్ చేసినప్పుడు కూడా ఎవరికి వెళ్లాల్సిన డబ్బులు వారికి వెళ్తున్నాయి, వాళ్ళ పేరుతోటే డాక్యుమెంట్స్, వాళ్ళ పేరుతోటే డబ్బులు తీసుకొని ల్యాండ్ కొనడం కానీ ప్రాపర్టీస్ కొనడం కానీ చేశాడు. ఆ నేపథ్యంలోనే ఉమామహేశ్వర ఇంట్లో సెట్ చేసినప్పుడు కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ కూడా దొరికినట్టు తెలుస్తా ఉంది. మరి 2వ రోజు విచారణలో కూడా ఏ అధికారితో ఈయనకి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, ఏ అధికారికి ఏ రకమైన అంటే పాజిటివ్ గా వాళ్ళకు అక్రమాస్తులు కొనిపించే ప్రయత్నం చేశాడు, వాళ్ళతోటి ఎలాంటి పనులు చేయించాడు, ఎలాంటి అక్రమాల నేపథ్యంలో పై అధికారులు ఉపయోగించుకున్నాడు, పై అధికారులు కాకుండా ఆయన కింది స్థాయిలో పనిచేసే అధికారులు కూడా ఆయన వాడుకున్నాడని చెప్పి తెలుస్తారు. సో మొత్తం మీద ఈ ఉమామహేశ్వరరావు ఏమైతే విచారణ చేస్తున్నాడో 2వ రోజు విచారణలో చాలా మంది అధికారుల యొక్క వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిన్న కూడా బినామీ అధికారులు సంబంధించిన వ్యవహారం కూడా కొంత సమాచారం సేకరించారు. ఈ రోజు విచారణ కూడా చాలా కీలకమైన అంశాల దృష్టి సారించి విచారణ చేస్తున్నట్టు మన సమాచారం అంతా ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.